ఇప్పుడే తండేల్ మూవీ చూసినాం. ఇది ఒక సినిమా, ఒక సెన్సేషనల్ సినిమా అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే నాగ చైతన్య కెరియర్లో ఇది ఒక మంచి మూవీ, ఒక లవ్ స్టోరీ. సాయి పల్లవి గారు ఫస్ట్ మూవీ కాంపిటీషన్లో వచ్చారు ఇద్దరు, ఇది సెకండ్ మూవీ. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ, ఒక లవ్ స్టోరీ. కథ, రైటింగ్, స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా కొత్తగా చేసిరు, కొత్తగా డిఫరెంట్గా చేసిండు. అంటే ఇంతవరకు నాగ చైతన్య కెరియర్లో ఇదొక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. దేవిశ్రీ ప్రసాద్ దీనికి ఒక మ్యూజిక్కి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆయననే మొత్తం సినిమా మొత్తం గుంజుకొచ్చింది మ్యూజిక్ తోటి. అంటే ప్రతి ట్యూన్స్ మ్యూజిక్ కానీ హీరో హీరోయిన్ కలుసుకునేటప్పుడు ఆ ఒక ఫీలింగ్స్ అనేది ఒక డిఫరెంట్గా చూపించిండు. ఇది ఒక కొత్తదనం చూపించిండు. అంటే ఒక లవర్స్ ఎలా కలుసుకుంటే మళ్ళీ కొన్ని రోజులు దూరం పోతే మళ్ళీ కలవాలని తపన ఎలా పడతారో అన్నట్టు చూపించిండు ఒక డిఫరెంట్గా. ఇది కొత్త స్టోరీ. ఇది ఒక మళ్ళీ పడవలో ఒక ఫైట్ సీన్స్ ఉంటాయి, అదొక డిఫరెంట్. అంటే ఏ సీన్ చూసుకున్నా కూడా మనం ఒక కొత్తగా ఉంటాయి, ఒక డిఫరెంట్గా ఉంటాయి. ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా కూడా, మ్యూజిక్ తీసుకున్నా కూడా కొత్తదనం. చెప్పాలంటే ఫైట్స్, పడవల ఫైట్స్ ఉంటాయి, అదొక హైలైట్ ఫైట్స్ అనుకోవచ్చు. ఆ ఫైట్స్ మాత్రం ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు. మళ్ళీ మన ఇండియన్స్ నుంచి పాకిస్తాన్కి తప్పిపోతారు, అక్కడ పోతారు. ఆడొక సన్నివేశాలు మన ఇండియన్స్ వాళ్ళు మళ్ళీ బయటికి రావడము, మళ్ళీ పాకిస్తాన్లో ఉన్న జెండా ఎగరేయడం, అదొక హైలైట్ అనుకోవచ్చు. అంటే మన ఇండియన్స్ ఎక్కడ పోయినా కూడా నిజాయితీగా బయటికి వస్తాం, ఎక్కడ పోయినా కూడా అన్నట్టే మన ఇండియన్ ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. ఐ లవ్ మై ఇండియా అన్నట్టు చూపించిండు డైరెక్టర్ గారు. ముందుగా హ్యాట్సప్. అంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా అక్కడ నుంచి వస్తారు కానీ హీరో వాళ్ళు గొడవ పెట్టుకోరు, మంచి కలిసేసి వస్తారు బయటికి వాళ్ళు. అదే మన ఇండియన్ పవర్స్. అంటే నిజాయితీగా బయటికి వస్తారు విడుదలై. చాలా బాగుంది. సాయి పల్లవి డ్యాన్స్ కానీ, నాచిన డ్యాన్సు, శివుంది ఒక పాట డ్యాన్స్ ఉంటుంది ఫస్ట్ సాంగ్. మనకు ముందే శివరాత్రి వచ్చినట్టు అనిపిస్తుంది సాంగ్ మీద. అంటే అప్పుడు మనకు శివరాత్రి ఇప్పుడు ముందు శివరాత్రి ఉంది, రాకముందుగా మనకు ఒక సాంగ్ చూపించింది శివరాత్రికి. ముందుగా మనకు ఒక శివరాత్రి పండుగ అనిపించింది. అదే శివరాత్రి రిలీజ్ చేసినట్టు ఇంకా బాగుంటుంది. బోలో శంభో శంకర హర హర మహాదేవ. అంత బాగుంది సినిమా, చాలా బాగుంది. ఇది ఒక నాగచైతన్య కెరియర్లో బ్లాక్ బస్టర్. నాగచైతన్య మన అక్కినేనికి పెద్ద పండుగ అని చెప్పవచ్చు ఫ్యాన్స్కి. రామ్ చరణ్ ఫ్యాన్స్, మన రవితేజ ఫ్యాన్స్కి, ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి, మహేష్ బాబు అన్న ఫ్యాన్స్కి, వాళ్ళ ప్రతి ఒక్క ఫ్యాన్స్కి వాళ్ళకి అందరికీ నచ్చుతుంది ఈ సినిమా. ఒక లవ్ స్టోరీ కనెక్ట్ అవుతుంది. అదే సినిమా ఈ బ్లాక్ బస్టర్ మూవీ. సూపర్ 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 సూపర్.